ఇద్దరి నోట ఒకే మాట, బావ మాట బామ్మర్ది పాట. క్యాడర్ను పట్టించుకోకపోబట్టే పంచాయతీలో ఆశించిన ఫలితాలు రాలేదని, భవిష్యత్తులో ఈ తప్పు రిపీట్ కాదని ఇద్దరు ఒట్టేసి చెప్పారు. ఇద్దరి స్పీచ్లు జెరాక్స్ కాపీలా ఉన్నాయంటూ ఓటమిపై హరీష్, కేటీఆర్ కామెంట్లపై ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. మళ్ళీ వచ్చేది మనమే, ఈసారి క్యాడరే హీరో. ఇద్దరి నోట ఒకటే మాట, రెండు మీటింగులు ఒకటే వాయిస్. ఓటమిపై బావకు బామ్మర్ది కోరస్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం షురూ చేసింది కారు పార్టీ. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో సన్మానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులను అభినందించారు. అక్రమ కేసులు పెడితే తిప్పి కొడతామని, కార్యకర్తల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడనైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్ళీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. అటు మెదక్లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా క్యాడర్ను ఫిదా చేసే ప్రయత్నమే చేశారు. తమ పార్టీ తరపున గెలిచిన సర్పంచులను వేధిస్తే 2 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, పిలిస్తే పలికేంత దగ్గరగా ఉంటామని మాటిచ్చారు. 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరియట్ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను డైరెక్ట్ గా మీకు అండగా ఉంటా. ఎవరి తెరువు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, మన లీగల్ సెల్ ఉంటది, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా సీట్లు కొట్టకపోయినా నైతిక విజయం మాత్రం మనదే అంటూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు ఇద్దరు నేతలు. ఇన్నాళ్లు పార్టీ కమిటీలను, స్థానిక ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదన్న వాస్తవాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూనే భవిష్యత్తు మనదే అన్న ధీమా వ్యక్తం చేశారు. ఫిర్యాదులన్నీ దాచుకుందామని, వేధించే వారికి వడ్డీతో సహా చెల్లిద్దామని భరోసా ఇచ్చారు. గెలిచిన నేతలు కాంగ్రెస్ గూటికి జారిపోకుండా ఈ విధంగా జాగ్రత్త పడ్డారు. భువనగిరిలో కేటీఆర్, మెదక్లో హరీష్ రావు. ఇద్దరిది ఇదే వాయిస్, సేమ్ వాయిస్.